ఉండాలా అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అన్నదమ్ములు మనకు ఈ వడ్డీ పెట్టారు. మనకంటే ఆడపిల్లలము మా అన్నగారు నాకు ఇట్లనే ఎప్పటికీ నేను బతికినన్ని రోజులు మా అన్న ఇట్లనే నన్ను చూడాలి, మా అమ్మ వాళ్ళు ఏదానికి లోటు లేకుండా ఉండాలా అనే ఒక కోరిక ఉంటుంది మనకు. వడిబియ్యం పెట్టించుకొని పొందేటప్పుడు మనం ఎవరైనా దేవుని ప్రార్థించిపోతామమ్మా, ఇంటి దగ్గర గడప మానుకొని పోతాం మనమంతా. మా అమ్మ వాళ్ళు బాగుండాలా అని మీ దీవెనలు నాకు ఎప్పుడూ ఉండాలి. జగనన్న కానీ ప్రసాదన్న కానీ మీకు ఎప్పుడు మీరు మీ అందరూ అన్నగారికి అండగా ఉంటారని నేను కోరుకుంటాను.
నువ్వు చీర పెట్టి ఒడిబియ్యం పెట్టు, వాళ్ళందరూ మన ఆడపిల్లలు అని చెప్పిన సలహా అయితే నాదే. ఈ కార్యక్రమానికి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయభిలాషులకు, పాత్రికేయ మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్, ఆయాలు, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన ఆర్పి, సిఓస్, ఒక్కరేమిటి పేరు పేరున మనిషి మనిషికి గుండె గుండెకు మీ సోదరుడు రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నారు. సభను ప్రారంభించుకునే దానికంటే ముందు మీ అందరి వైపు నుంచి ఆడపిల్లలు మా చెల్లెళ్ళతో సమానమేమిటి, మా చెల్లెళ్ళే, మా చెల్లెళ్ళ వైపు నుంచి ఈ పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరి వైపు నుంచి జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ పొద్దుటూరు నియోజకవర్గ ఆడబిడ్డల ఆశీస్సులతో నిండు 100 సంవత్సరాలు యశస్సుతో ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ గొప్ప గౌరవ మర్యాదలతో నిండు 100 సంవత్సరాలు జీవించన్నా అని చెప్పి జగనన్నను మనస్ఫూర్తిగా ఈ చెల్లెల వైపు నుంచి అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం ఉద్దేశం 2 ఉద్దేశాలు తల్లి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకోవడం. 2, ఈ అన్నకు ఈ చెల్లెల నుండే ప్రేమ. 2. నేను ఏది కూడా అబద్ధం చెప్పే మనుషులు కాదు తల్లి, నమ్మండి. నా హృదయంలో ఏమంటే అదే మాట్లాడతా. మార్చి చెప్పడం, మరొకలాగా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. 100కి 101% 2. 1, నాకు ఆయనన్నా ఇష్టం, 2, మీరన్నా ఇష్టం. మీరు సంతోషంగా ఉండాలి, సౌభాగ్యవతై ఉండాలి, నిండు 100 సంవత్సరాలు శుభంగరి భవ. ప్రతి చెల్లెలు తన భర్తతో, తన కుటుంబంతో, పచ్చని సంసారంతో సంతోషంగా మీరు ఉండాలని కోరుకోవడం నా ఉద్దేశం. 2వది, ఈ చెల్లెలను గౌరవించడం, సంతోషంగా ఉంచడం, తద్వారా వారి ప్రేమ ద్వారా వచ్చే అభిమానం, ఆ అభిమానం నుంచి ఉండే శ్రీరామ రక్ష జగనన్నకు ఉండాలని చెప్పి 2వ ఉద్దేశం. ఇంతే, ఇంతకి మించి ఇందులో మరేది లేదు, మరేది ఉండదు. నేను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక రకాల కష్ట నష్టాలకు సంబంధించిన విషయాలలో నేను ఎక్కువ మాట్లాడింది, ఎక్కువ విన్నది, పరిష్కరించింది చెల్లెళ్ళ సమస్యలే, వారి కుటుంబ సమస్యలే, వారి కుటుంబంలో ఉండే ఆర్థికపరమైన ఇబ్బందులు, భర్తతో ఉండే సమస్యలు, సంసారంలో ఎదురయ్యే ఆటుపోట్లు. ఒక మాటగా చెప్పాలంటే సగటు మనిషి దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాల కష్ట నష్టాలు.
నేను వీటిని ఎక్కువ విన్నా, వీటిని ఎక్కువ పరిష్కరించిన. చెల్లెలతోనే నా రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. నా చెల్లెలతోనే ఈనాటికి ఇంత యశస్సుతో, గౌరవ మర్యాదలతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇంతమంది చేత ప్రేమించబడి 2 మార్లు శాసనసభ్యుని కాగలిగి, అది కూడా ప్రొద్దుటూరు చరిత్రలోనే ఎవరు గెలవనంత మెజార్టీతో, 50,000 మెజార్టీతో. ఇదంతా కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఆడబిడ్డల యొక్క ఈ అన్నపై ఉండే అభిమానమే అనేది నా ప్రధానమైనటువంటి విశ్వాసం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి అంగన్వాడీ టీచర్లు ఆయాలతో కలిసి 23వ వార్డులో వంటౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉండే కాదరుషన్ మసీద్ వీధి పక్కన ఉండే చిన్నపాటి ఒక స్కూల్లో మీతో కలిసి నేను ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు నేను, మన పార్టీకి సంబంధించిన వారు, ముఖ్యంగా సునంద కూడా ఉన్నది ఆ రోజు. మీ సమస్యలన్నీ ఆ రోజు విన్నాం. సునంద కూడా మీ యూనియన్ నాయకురాలుగా ఆ రోజు నాతో కలిసి కలుసుకున్నారు ఆ సభను. మీ సమస్యలు వింటూ మాట్లాడుతూ, అంగన్వాడీ సెంటర్లకు సొంత బిల్డింగ్ లేదని, బియ్యం రవాణా చేసుకునేదానికి ఉండే ఇబ్బందులు, ఒక వెహికల్ అని, బాడుగుల విషయంలో ఉండే ఇబ్బందులు, ఇట్లన్నీ విషయాలు మీరు మాట్లాడినారు. అవన్నీ మాట్లాడుకుంటూ అప్పుడు నేను మీకు ఇచ్చిన మాట, జగనన్న జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరికీ బట్టలు పెట్టాలనుకుంటారన్న పాప అని చెప్పి మీతో నేను మాట్లాడాను. 1 సంవత్సరం కరోనా వలన మనందరం కూడా కలుసుకోలేకపోయాం. కలుసుకొని ఇక కార్యక్రమాలు చేయడానికి ఇబ్బంది వచ్చింది. కానీ నేనైతే ఆ మాటలు కానీ, ఆ మాట ఇచ్చిన ఈ చెల్లెమ్మలు కానీ మీ అన్న ఎప్పుడు మర్చిపోయారు, ఎప్పుడు మరవడం అన్నాడు. చాలాసార్లు నేను నా భార్యతో కూడా ఇంట్లో మాట్లాడినాను. బయట జరిగే ప్రతి విషయాన్ని నా భార్యతో నేను మాట్లాడతాను. ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు టీవీలో మీ వార్తలు వచ్చినట్టే, నేటి వార్తలు విశేషాలు అన్నట్టు నేను బయట నుంచి ఇంటికి పోతేనే తప్పనిసరిగా నా భార్యతో మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు కానీ, రాత్రి భోజనం చేసేటప్పుడు కానీ, పడుకునే ముందు కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కష్ట నష్టాలు కానీ, మీ సాధక బాధలు కానీ, ఆ రోజు ఉన్న బర్నింగ్ ఇష్యూస్ ఏదైనా ఉండే సమస్యలు కానీ, చిన్నదైనా పెద్దదైనా నా భార్యతో సంప్రదిస్తా, నా భార్యతో మాట్లాడతా. అది నాకు అలవాటు. వెళ్ళినప్పటి నుంచి మీ విషయాన్ని చాలాసార్లు మాట్లాడినా. ఆ ఆడపిల్లలకు మనం మాట ఇచ్చినాం, ప్రతి సంవత్సరం బట్టలు పెట్టాలనే కోరిక ఉంది ఆ పిల్లలకు. ఈ కరోనా వలన, రకరకాల సమస్యల వలన మనం సంవత్సరం 2 ఏళ్ళు కాలయాపన జరిగింది అని చెప్పి, ఈసారి కొద్దిగా కరోనా పరిస్థితులు బాగున్నాం కాబట్టి ఇబ్బంది లేదు కాబట్టి కాలయాపన జరగకుంటూ ఈ సంవత్సరం జగనన్న జన్మదిన సందర్భంగా మంచి పట్టు చీరలు పెడతాం వారికి అని చెప్పి నా భార్యతో చెప్పినాయి. నా భార్య 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పట్టు చీరలు పెట్టడం కంటే కూడా వారికి ఒడి బియ్యం పోస్తే బాగుంటుంది, జగనన్నకు మంచిది, ఆడబిడ్డలకు మంచిది, మన ఇంటికి మంచిది, మన పార్టీ వారికి మంచిది. ఒక మాటలో చెప్పాలంటే ఆడపిల్లలకు ఒడి బియ్యం పోస్తే ఊరికే మంచిది అని చెప్పింది. ప్రొద్దుటూరు పట్టణానికే మంచిది, సుభిక్షంగా సంతోషంగా ఉంటారు. ఈ సాంప్రదాయాన్ని జీవితాంతం నువ్వు కొనసాగించినా కూడా అందరికీ మంచి చేసిన వారిగా ఉంటావని చెప్పి నా వారు చెప్తుంది. చాలా సంతోషంగా, చాలా మంచి సలహా ఇచ్చినాను కూడా అప్పుడే నేను. నా మనస్సుకి నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే మంచి సలహా ఇవ్వగలిగినారని చెప్పి, చీరలు కూడా మీ మీద ప్రేమతో ఆమె ధర్మవరానికి పోయింది. తనకు తానుగా హిందూ గ్రహానికి పోయి, ధర్మవరం పోయి, ఉదయం చీకట్లు 5 గంటలకు పోయి రాత్రి 8 గంటలకు చీరలు కొనుగోలు చేసుకొని వచ్చింది ఆమె. మళ్ళీ మీకు ఇంకొక చీర కొనాలంటే అది జమ్మనమడుగులు అయితే బాగుంటాయి. అక్కడ హోల్సేల్ సంస్థలు కానీ, నేతన్నలు కానీ అని చెప్పి మళ్ళీ జమ్మనమడుగు కూడా మనసులో ఆమె పోయింది.
అక్కడ మంగళవారంలో చేరిపోయింది. ఇక మనుషులందరినీ పురమాయించుకొని కావలసిన బియ్యము, పండ్లు, పూలు, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ కూడా ఒక 3-4 రోజులుగా ఒక 3 రోజుల నుంచి మా ఇంట్లో ఉండే వాతావరణం నా కూతురు వివాహం జరుగుతుందని అనిపిస్తుంది నాకు. ఆ అట్మాస్ఫియర్ అంతా, ఆ వాతావరణం అంతా అయింది. గాజులు తెస్తున్నారు, పసుపని, కుంకుమని, చీని పండ్లని, పూలని, చీరలు తీసుకురావడం, అవన్నీ సర్దుకోవడం, చేసుకోవడం. ఒక 3 రోజుల నుంచి నా ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరుగుతూ ఉన్నప్పుడు, నా బిడ్డ వివాహం జరుగుతూ ఉండే వాతావరణం అంతా కనిపిస్తూ ఉంది. చాలా సంతోషపడి ఇప్పటి వరకు నేను ఎంతో మందికి ఎన్నో రకాలుగా మా శక్తి ఉన్న కొలది సహాయపడిన సందర్భాలు కొందరు తల్లులారా చాలా మంచి కార్యక్రమాలు చేసినా అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అయితే ఆ కార్యక్రమాలలో ఆ కష్టంలో నుంచి వారు బయట వేసేయడానికి మాత్రం ఉపయోగపడి ఉంటుంది. కానీ ఈ కార్యక్రమంలో సాంప్రదాయం ఉంది, మన సంస్కృతి ఉంది, నా బిడ్డల యొక్క సౌభాగ్యం ఉంది, నా చెల్లెల యొక్క ఆనందం ఉంది. ఇది చాలా నన్ను సంతోషపెడతా ఉంది, చాలా ఆనందపరుస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎందుకు మనం ప్రతి సంవత్సరం జగనన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఎందుకు మనం చేయకూడదనే ఆలోచన వచ్చింది మిమ్మల్ని చూసిన తర్వాత. ఈ సంవత్సరం చేస్తాను అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, డ్వాక్రా సంఘాల మహిళలు, ఆర్టిస్ట్ రేపు 22వ సంవత్సరంలో డిసెంబర్ 21 జగనన్న జన్మదినాన్ని పురస్కరించుకొని మరొక డిపార్ట్మెంట్కి సంబంధించిన, మరొక శాఖకి సంబంధించిన అక్క చెల్లెమ్మలు తీసుకొని మనం ఒడిబియ్యం పోస్తే బాగుంటుంది కదా. ఇలా జీవితాంతం నా శ్వాస ఉన్నంత వరకు, నేను నా భార్య ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ప్రొద్దుటూరు పట్టణంలో నా చెల్లెళ్లకు, నా బిడ్డలకు ఒడిబియ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నాను చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఇది ప్రతి సంవత్సరం కొనసాగిస్తాం తల్లి. ఇక అది 1000 మందా, 500 మందా, 300 మందా అనేది ప్రశ్న కాదు, అంతే కదా. ఈ ఒడిబియ్య కార్యక్రమం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 తారీఖున ఈ ప్రొద్దుటూరులో నా ఇంటి ఆడపిల్లగా భావించి ప్రతి సంవత్సరం ఈ ఒడిబియ్యం నిర్వహిస్తాం. దీని ఉద్దేశం ఒకటే అమ్మా, నా భార్య చెప్పినట్టు ఒడిబియ్యం పోసిన వారికి, ఒడిబియ్యం పోయించుకున్న వారికి ఇద్దరికీ మంచిది. దాని ఉద్దేశం కూడా ఏమిటి? నా బిడ్డ బాగుండాలా, నా చెల్లెలు బాగుండాలా, 100 సంవత్సరాలు నా చెల్లెలు పసుపు కుంకుమలతో పచ్చగా వారి సంసారం ఏ లోటు రాకుండా వారి బిడ్డలతో, పిల్లలతో సంతోషంగా ఉండాలని చెప్పి నా ఆశీస్సులను నా చెల్లెలకు ఇచ్చి, నా బిడ్డలకు ఇచ్చి పోసింది ఒడిబియ్యం. నా భార్య చెప్పినట్టు ఒడిబియ్యాన్ని స్వీకరించినటువంటి మా ఇంటి ఆడపిల్ల నా పుట్టింటోళ్ళు బాగుండాలా, ఇంతకంటే వచ్చే సంవత్సరానికి వారి సంసారంలో వృద్ధులేకి రావాలా, మా అమ్మగారు, మా అన్నగారు దినదినానికి ఎదుగుదలై ఇదే విధంగా వారి సంసారం అభివృద్ధి చెందుతూ నా పట్ల ప్రేమ పెరుగుతూ ఉండాలని చెప్పి మీరు ఆశిస్తారు, అదే ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదమే, ఆ అభిమానమే నాకు జగనన్నకు ఉండాలని చెప్పి మీ అందరూ నేను అభ్యర్థిస్తా ఉన్నా. ఈ ఒడిబియ్యం యొక్క ఉద్దేశం కూడా జగనన్నకు మీ ఆశీస్సు ఉండాలని, మీ ప్రేమ ఉండాలని, ఆయన తర్వాత ఈ అన్న పట్ల కూడా మీరు ఆ ప్రేమను, ఆ ఆశీస్సును అందించాలని సదుద్దేశమే, మరొకటి కాదు. రెండవది, రమా చెప్పినట్టు, నా భార్య చెప్పినట్టు ఊరంతటికి కూడా మంచి మన యొక్క భారతీయ తెలుగు సంస్కృతికి, సాంప్రదాయాన్ని బ్రతికించుకుంటూ ఆడపిల్లల పట్ల మన ప్రేమను, గౌరవాన్ని ప్రదర్శిస్తూ వారి నుంచి ఆశిస్తున్న మనం పొందే ఈ కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు పట్టణ పరిచయం ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలనేది కూడా నా అభిమతం. ఇక్కడ ఇంకొక విషయం మీరు ఆడపిల్లలకు చెప్పాలి, మగపిల్లలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఒడిబియ్యం యొక్క ఉద్దేశం ఏంటంటే నాకు తెలిసి ఇంకా
అంటే నాకు నా చెల్లెలు తెలుసు, నా బిడ్డ తెలుసు. నా చెల్లెల మీద నాకు పుట్టిన పిల్లలకు ఉండే ప్రేమలో వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, నా బిడ్డలంటే ఇది మా ఇల్లు అనుకుంటారు, వాళ్ళ మేనత్త మటుకు ఎవరో పరాయాలు అనుకుంటారు. కానీ వాళ్ళ మేనత్త కూడా ఈ నుంచే పోయింది, నేను ఈ నుంచే బయటికి పోవాలనేది వాళ్ళకు వివాహం అయ్యేంత వరకు తెలియదు. అందుకే మా ఉద్దేశం ఏమిటంటే, నా కుటుంబంలో అంటే మగవారమైన మా కుటుంబంలో ఏ జనరేషన్లో ఏ పిల్లలు ఎప్పుడు వచ్చినా వారికి ఒక్కటి తెలియాలి. ఆ ఒకటి ఏంటంటే, ఈ ఇంటి ఆడపిల్ల అంటే నా బిడ్డ కావచ్చు, నా చెల్లెలు కావచ్చు, ఈ ఇంటికి సంపూర్ణమైనటువంటి హక్కు అధికారం కలిగినటువంటి బిడ్డ. ఈమె ఇక్కడే జన్మించింది, మన ప్రేమకు సంపూర్ణమైనటువంటి అధికారం కలిగేది, ఆమె కష్టానికి సంపూర్ణమైనటువంటి ఇక్కడ పొందడానికి అనుకూలం ఉండే ఇల్లు. అంటే ఈ ఆడపిల్ల యొక్క గౌరవం, సహాయం, ఇక్కడి నుంచి వారికి రావాల్సినటువంటి ప్రేమ, వీటికి నేను హక్కుదారులో ఇంటికని చెప్పడానికి ఉపయోగపడే కార్యక్రమం ఈ ఒడిబియ్యం. ఇది మర్చిపోవద్దు. మన ఆడపిల్లకి ఎప్పుడు కూడా మన ఇంటి మీద శ్వాస ఉన్నంత వరకు ప్రేమ విషయంలో కానీ, గౌరవ విషయంలో కానీ, సహాయ విషయంలో కానీ, గౌరవ మర్యాదల విషయంలో ఆ పాపకి ఏదైనా అవమర్యాద జరిగినా కూడా దానికి చెల్లించాల్సిన బాధ్యత కూడా మనదే. కష్టం వస్తే కష్టం నుంచి బయటేయాల్సిన బాధ్యత మనదే. సమాజంలో గౌరవంగా సంరక్షించాల్సిన బాధ్యత మనదే, అన్నలదే, తల్లిదండ్రులదే. ఆ హక్కు ఈ పాపకు ఉంది, ఆ అధికారం ఇంటి మీద ఈ పాపకు ఉందని చెప్పడానికి చేసే కార్యక్రమం ఒడిబియ్యం. చివరిగా మీతో చెప్పే మాట, జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు, మన ఇంటి ఆడపిల్లలన్నా మీరన్నా చాలా గౌరవం తల్లి, చాలా గౌరవం. నేనంటే కారణం, ఈ రాష్ట్రంలో 100కి 70-60% కుటుంబ వ్యవస్థ నిలబడి ఉంది అంటే, ఈ భారతదేశంలో భార్యాభర్తలు విడిపోకుండా ఉన్నారు అంటే, భర్తలు ఏకాకిగా బ్రతకలేదు అంటే, భార్యలతో కలిసి జీవిస్తున్నారు అంటే, బిడ్డలు సంరక్షించబడుతున్నారు అంటే, ఒక్క మాటలు చెప్పాలంటే సంసారం నిలబడింది అంటే అది మీ ఓర్పు వల్లే తల్లి, మీ ప్రేమ వల్లే. స్త్రీలకే గల ఓర్పు లేకపోతే భూదేవికి ఇంత ఓర్పు. స్త్రీలకే గల తన కుటుంబం పట్ల, భర్త పట్ల విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు లేకపోతే నా ఎన్నికలో, నా రాజకీయ అనుభవంలో ఈ భారతదేశంలో కుటుంబ వ్యవస్థే లేదు. గట్టిగా చెప్తాను నా ప్రెస్ ద్వారా, స్త్రీలకే గల ఓర్పు లేకపోతే, వారి భర్త పట్ల విపరీతమైన అనురాగ ప్రేమాభిమానాలు లేకపోతే ఈ భారతదేశంలో కుటుంబ వ్యవస్థే లేదు. అందరూ ఏకాకులే. కారణం, మేము చేసే పొరపాట్లు, మేము చేసే తప్పులు, మాకుండే వ్యసనాలు, మాకుండే ప్రేమ, మాకుండే స్వార్థం, సుఖం పట్ల ఒక్క కుటుంబం నిలబడదు. కానీ మేమెంత స్వార్థంగా మా సుఖానికి పరితపించినా, మేమెంత విపరీతమైన పోకడలతో ప్రయాణం చేసినా, తాగుడుకు వ్యసనపరులమైనా, జూదానికి వ్యసనపరులమైనా, సోమరులమైనా, కుటుంబాన్ని పట్టించుకోకపోయినా, మిమ్మల్ని సక్రమంగా ప్రేమించి గౌరవించకపోయినా కూడా మా పట్ల ప్రాణమిచ్చేంత ప్రేమ మీకు. భర్త పట్ల, పిల్లల పట్ల, కోడికి తన పిల్లల పట్ల ఉండే ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ. తనకంటే బలమైన గద్ద వచ్చి తన పిల్లలను తీసుకుపోయి ప్రయత్నం చేస్తే బలం తక్కువ ఉన్న కోడి కొట్లాడతారు. మీ పరిస్థితి బలం తక్కువ ఉన్నప్పటికీ శారీరక బలం, మీ మనోబలం గొప్పది. మీ బిడ్డల కోసం మీరు చేసే పోరాటం గొప్పది. వదలరు. మీ ప్రాణం ఉన్నంత వరకు మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని అన్నీ సర్దుకుంటారు. అందుకే మేము ఈ మాత్రం తెల్ల సొక్కాలు వేసుకొని బయట తిరుగుతున్నాం తల్లి. ఈ సొక్కా వెనకల, ప్రతి సొక్కా వెనకల, ముగ్గుని సొక్కా వెనకల, తెల్లటి సొక్కా వెనక నల్లటి జీవితం ఉండనే ఉంటుంది. ఆ నల్లటి జీవితాన్ని కూడా చల్లటి అమృత భాండారం లాంటి హృదయంతో భరించగలిగిన శక్తి మీకే. అందుకే మీ అన్న మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఏమిచ్చి రుణం తీసుకోగలుగుతాం తల్లి?
నాకు జన్మనిచ్చింది మీరే. జన్మ ఇవ్వడమే కాకుండా నేను మరొక బిడ్డకు జన్మనిచ్చేదానికి కారణం మరొక స్త్రీ. నన్ను చివరి వరకు కంటికి రెప్పలా కాపాడుకుని ఉండేది స్త్రీ. నాకు బాధ కలిగినా సంతోషం కలిగినా ఉన్నా లేకపోయినా సంపద అధికారం ఈ ప్రపంచమంతా నాకు దూరమైనా కూడా నా శ్వాసలో శ్వాసగా మిగిలేది నా భార్య. నా భార్య అంటే స్త్రీ. అందుకే మీకు ఏమి ఇచ్చినా కూడా మేము రుణం తీసుకోగలం. ఒక్కటి ఇస్తేనే మీరు ఆ రుణాన్ని తీర్చినట్టుగా భావిస్తారు. అది మిమ్మల్ని మేము ప్రేమించడం, బాధ్యతగా ప్రాధాన్యత ఇవ్వడం. మా నుంచి మీరు ఆశించేది ఏంటంటే నా భర్త నన్ను ప్రేమించాలా, నా భర్త నాకు ప్రాధాన్యతను ఇవ్వాలా. ఏ విషయంలోనా ఇంతకు మించి మా నుంచి మీరు ఆశించేది లేదు. అందుకే ప్రతి పురుషుడికి చెప్తా ఉన్నా, మీ భార్యల పట్ల, మీ కుటుంబ స్త్రీల పట్ల మీరు ఆ ప్రేమ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆ ప్రాధాన్యత మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నీ కుటుంబంలో జరిగే ఏ విషయమైనా సరే నీ భార్యతో నువ్వు సంప్రదించాలి. నీ భార్య అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరిద్దరు చర్చించుకున్న తర్వాతనే నీ కుటుంబంలో ఆ నిర్ణయం అమలు కావాల్సిన బాధ్యత ఉంది. అంతే తప్ప పురుష అహంకారంతో ఆడవారిని వంట గదికి, పడక గదికి మాత్రమే పరిమితం చేయడం అన్యాయం, కుసంస్కారం, మానవ. ఈ అరిషాత్యంలో నుంచి పురుషులు బయటికి రావాలి. అందుకే తల్లి తండ్రి గురువు దైవం. దైవానికంటే, గురువు కంటే, తండ్రి కంటే తల్లి గొప్పదని చెప్పినారు. ఈ ప్రపంచంలోకి తెచ్చేది మీరేనమ్మా. ఈ ప్రపంచాన్ని మొట్టమొదట మాకు చూపించేది మీరే. అందుకే ఏ మనిషిపై తొలి గురువు ఎవరంటే అమ్మ అని చెప్పినారు. తొలి గురువు ఎవరంటే అమ్మ. ఇంత విశిష్టమైనటువంటి పాత్ర స్త్రీలకు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నేను కానీ మిమ్మల్ని గుండెల్లో పవిత్రంగా పెంచుకోగలిగినాం. పవిత్రమైనటువంటి భావనతో మా గుండెల్లో మిమ్మల్ని నిలుపుకోగలిగినాం. ఈ సంక్షేమ పథకాలన్నీ దేనికోసం, ఎవరికోసం ఉపయోగించినాయి? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హృదయపు తలంపుల్లో నుంచి కేవలం కుటుంబాలలో స్త్రీలు పడే ఇబ్బందులను, వారి ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించి, వారి భర్తల వల్ల ఎదురయ్యే చిన్నపాటి పెద్దపాటి అవమానాలు, సమస్యలు కూడా తట్టుకొని నిలబడి జీవితాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీకు అనేక రకాల సంక్షేమ పథకాలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందించినారు. చూడండి అమ్మా, మీరే ఆలోచించండి. ఒక్క సంక్షేమ పథకం అన్నా మగోని పేరుతో ఉందా? పురుషుని పేరుతో? అమ్మఒడి మీ అకౌంట్లోకి పడుతుంది. డాక్టర్ రుణాలు మాఫీ మీ అకౌంట్లోనే పడతాయి. రైతు భరోసా మీ అకౌంట్లోనే పడతాయి. ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు మీ పిల్లల కట్టబడి మీ అకౌంట్లోనే వస్తుంది. ఇళ్ల పట్టాలు 24,000 మందికి, 25 లక్షల మందికి రాష్ట్రం అంతా మీ పేరుతోనే ఇచ్చినాం. ఏ సంక్షేమ పథకమైనా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పేరుతోనే ప్రవేశపెట్టి నేరుగా దళారు వ్యవస్థ లేకుండా నేరుగా మీ అకౌంట్లో జమ చేసే కార్యక్రమం చేసి ఈ రాష్ట్రంలో మహిళలందరూ ఈరోజు కొద్దో గొప్ప సంతోషంగా ఉండగలిగినారు అంటే ఆయన ప్రవేశపెట్టే అనేక రకాల సంక్షేమ పథకాల వెల్లువేరి ఆయన జన్మదిన సందర్భంగా మనం చెప్పక తప్పదు. తల్లి ఆయన నిండుగా 4 సంవత్సరాలు బ్రతికి ఉన్నంత వరకు మన బిడ్డలకు బంగారు భవిష్యత్తు. ఆయన పదవిలో ఉన్నంత వరకు, ఆయన అధికారంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల యొక్క గౌరవానికి, వారి సంతోషానికి ఏ లోటు ఉండదన్న నగ్న సత్యాన్ని మీరు తెలుసుకున్నారు. భవిష్యత్ కాలంలో కూడా మీ నిండు మనసుతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. మీ ప్రేమాభిమానాలను ఆయనకు పంచి ఆయన యొక్క యశస్సుకు, కీర్తి ప్రతిష్టలకు శ్రీరామరక్షగా మీరు ఉండాలని కోరుకుంటూ సెలవు.